ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మంత్రి కొండా సురేఖపై చర్యలు తప్పవట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి లండన్ టూర్ ముగించుకుని రాగానే ఆమెపై చర్యలు తీసుకుంటారని చర్చ నడుస్తోంది. కొండా సురేఖ మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేస్తున్నారనే టాక్తో ఇప్పటికే ఆశావాహుల పోటీ నెలకొన్నట్లు తెలుస్తుంది. బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారని నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఈసారి ఎమ్మెల్సీల నుంచే ఎంపిక జరగవచ్చని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మంత్రి కొండా సురేఖపై చర్యలు తప్పవట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి లండన్ టూర్ ముగించుకుని రాగానే ఆమెపై చర్యలు తీసుకుంటారని చర్చ నడుస్తుంది. కొండా సురేఖ మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేస్తున్నారనే టాక్తో ఇప్పటికే ఆశావాహుల పోటీ నెలకొన్నట్లు తెలుస్తుంది. బీసీ సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తారని నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఈసారి ఎమ్మెల్సీల నుంచే ఎంపిక జరగవచ్చని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కూతురు సుస్మిత వ్యవహారం అది ఇష్యూ పెద్దగా మారుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్క రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కానీ, అదే సమయంలో సుస్మిత వ్యాఖ్యలు కానీ, చిన్నారెడ్డి, ఇట్లా వరుసగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య లీడర్లందరూ కూడా ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి లండన్ లో ఉన్నారు. లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నటువంటి మీమాంస అందరిలో కూడా టెన్షన్ వాతావరణం ఉంది. మనం చూసాం నిన్న 20 మంది పైగా ఎమ్మెల్యేలందరూ కూడా సిఎల్పిలో సమావేశమై వాళ్ళు భవిష్యత్ కార్యాచరణ, అదేవిధంగా ఈ రకంగా రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా తిట్టడం అనేది ఎట్టి పరిస్థితులు కూడా ఊరుకునేది లేదని కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టు నేపథ్యం ఉంది. ఒక పక్క వరంగల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒంటి కాళ్ళపై కొండా సురేఖ మీద కూడా ఎదురుదారి చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కనుక ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంలో కూడా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద ఏకవచనంతో మాట్లాడడంతో పాటు సుస్మిత ఇష్టానుసారంగా ఇతర ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి మీద తులనాడడం అనేది పార్టీ క్రమశిక్షణ చర్యల కిందకి వస్తుంది అనేటువంటి ఆలోచన పార్టీ చేస్తుంది. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎన్ని ఒడిదుడుకులైనా, ఆమె ఎన్నో రకాల మాటలన్నా పార్టీని కానీ, అదేవిధంగా వివిధ ఇష్యూస్ లో ఆమె ఇబ్బంది పడ్డా కూడా పార్టీ ఇంకా కూడా ఆమెను కాపాడుకుంటూ వస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ కూతురుతో ఈ రకంగా మాట్లాడించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కనుక సీఎం ప్రజెంట్ హైదరాబాద్ లో లేని కారణంగా ఆయన వచ్చిన తర్వాత ఆమె మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అధిష్టానంకు ఇప్పటికే రిపోర్టు పోయినటువంటి నేపథ్యంలో క్రమశిక్షణ సంఘం కూడా దీనికి సంబంధించి మల్లు రవి నేతృత్వంలో ఇప్పటికే సమావేశం కాబోతున్నట్టు నేపథ్యం ఉంది. ఎందుకంటే ఒక చిన్నారెడ్డిని ఎక్స్ప్లెనేషన్ అదే రాజగోపాల్ రెడ్డి విషయంలో కానీ, అదేవిధంగా సుస్మిత విషయంలో, సుస్మిత ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత కాకపోయినప్పటికీ కూడా కొండా సురేఖకు సంబంధించినటువంటి కూతురు కావడం, అది అందులో ఆమె కనీసం ఖండించకపోవడం. ఎందుకంటే కొండా సురేఖ తన కూతురు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మీద కనీసం వ్యాఖ్యలకు ఖండించినట్టుగా చెప్పకపోవడం పట్ల ఇప్పుడు ఆమె మేము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా పార్టీ సీనియర్లు చెప్తున్నారు. కనుక ఒకవేళ కొండా సురేఖను కనుక మంత్రివర్గం నుంచి తప్పిస్తే ప్రత్యామ్నాయంగా ఎవరు తీసుకుంటారు పార్టీలో అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒక ప్రజెంట్ ఉన్నటువంటి దాంట్లో కేవలం ఇద్దరు మాత్రమే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. ఒక పక్క మనం చూస్తున్నాం పొన్నం ప్రభాకర్ ఉన్నారు, గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా. అదే సమయంలో ఇప్పుడు కొండా సురేఖ ఉంది, ఆమె కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఒకవేళ కొండా సురేఖను కనుక ఇక్కడి నుంచి తీసేస్తే మంత్రివర్గం నుంచి ప్రత్యామ్నాయంగా బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరిని తీసుకుంటారు? ఎందుకంటే ఆశావాహుల నుంచి చాలా పెద్దగానే ఉంది చాంతాడంతా. ఒక వరకు చూస్తుంటే ఎమ్మెల్సీ నుంచి ఈసారి ఇస్తారు అనే చర్చ కూడా జరుగుతోంది. రీసెంట్ గా మనం చూసాం అజారుద్దీన్ కు మంత్రివర్గం ఉంది, ఆయన ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఎమ్మెల్సీగా క్రియేట్ చేసి ఆయనకు మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అది కేవలం ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మైనార్టీలకు లేదనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి సందర్భం ఉంది. ఈసారి కొండా సురేఖను తీసేస్తే బీసీ సామాజిక వర్గంలో పలువురు పేర్లు వినపడుతున్నటువంటి నేపథ్యం ఉంది.
మనం చూస్తున్నాం మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఒకవేళ ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులను ఎవరైనా తప్పించి మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చే అవకాశం ఉంటుందనేటువంటి చర్చ కూడా బయట వినపడుతున్న నేపథ్యం ఉంది. అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన బీసీఏ కాకుండా ఇతరులు కూడా కొంతమంది ఉన్నారు. యువకులు కూడా కొంతమంది ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీగా అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో తీసుకునే అవకాశం ఉంటుందని కూడా చూస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే కోటా కింద కూడా పలువురు వివిధ జిల్లాల నుంచి ఇంతవరకు ప్రాతినిధ్యం లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు లేరు. అదే ఆదిలాబాద్ సంబంధించినటువంటి వ్యక్తులు లేరు. నిజామాబాద్ సంబంధించినటువంటి వ్యక్తులు లేరు. అదేవిధంగా ఒకవేళ అదే అకామిడేషన్ వరంగల్ నుంచే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే వరంగల్లో కూడా పలువురు పేర్లు వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ స్టేట్ హైకమాండ్ కానీ స్టేట్ సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆమెను తప్పియడమే సరి అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం గతంలో చూసాం, ఆమె పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పలు సందర్భాల్లో ఆరోపణలు చేసుకోవడం, కొట్లాట కావడం అయినటువంటి నేపథ్యం, శ్రీచక్కతో కూడా కొంత కోల్డ్ వార్ ఉన్నటువంటి నేపథ్యం. అదే సమయంలో నాగార్జున విషయంలో కూడా వెబ్సైట్ లో ల్యాండ్ ఇష్యూలో అమల అను ఇష్టానుసారంగా నోటి దురుస్తో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా పెద్ద ఎత్తున చర్చకు దాటింది. అది కోర్టు దాకా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక చివరికి క్షమాపణ చెప్పినప్పటికీ కూడా కొండా సురేఖ విషయంలో అంతిమంగా ఆమె ఇక కొరకరాని క్రియగా మారింది. అటు మంత్రివర్గంలోనూ కాంగ్రెస్ పార్టీలోనూ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నేపథ్యంలో ఆమెను తప్పించడమే సరి అయినటువంటి ఉద్దేశం ఉంది అన్నటువంటి కూడా పార్టీ నేతలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక ఒకవేళ బీసీ సామాజిక వర్గం వ్యక్తులు కనుక ఇవ్వలేని పరిస్థితే వేరే అకామిడేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి నరేందర్ రేపు అటు సీఎం రేవంత్ రెడ్డితో చిన్నారెడ్డి అలాగే కొండా సురేఖ ఇద్దరు కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి ఈ ఇష్యూకి పులి స్టాప్ పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చర్చ నడుస్తుంది. ఒకవేళ అది కుదరని నేపథ్యంలో అటు కొండా సురేఖని బర్తరఫ్ చేయాలంటూ కూడా అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఒకవేళ కొండా సురేఖను బర్తరఫ్ చేస్తే పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎస్ అనుష, ఎందుకంటే అవునన్నా కాదన్నా కొండా సురేఖ కొంచెం స్ట్రాంగ్ లీడర్ గా ఉంది. అదే సమయంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉంది. ఆమె గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అదే సమయంలో కొండా మురళి ఆమె భర్తగా ఉన్నారు. ఆయన కూడా స్ట్రాంగ్ లీడర్ గా మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాళ్ళిద్దరికీ ఒక పార్టీ క్యాడర్ అయినటువంటిది ఉంది. కనుక ఖచ్చితంగా మనం చూసాం, గతంలో వైఎస్ఆర్సీపీ నేతగా అంటే వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో కొంతకాలం కొనసాగింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉంది. దాని తర్వాత అక్కడ ఇబ్బంది పడినటువంటి నేపథ్యం చూసాం. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీలో అనాడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ లో జాయిన్ అయింది. అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచింది. మొత్తానికి ఆమె ఒక స్థిరత్వం లేకుండా వివిధ పార్టీలు తిరిగినటువంటి నేపథ్యం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంది. మధ్యలో 2 పార్టీలు మారినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొని పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకొని చివరికి మంత్రిగా చేసినప్పటికీ కూడా ఆమె సరి అయినటువంటి వైఖరి బాగా లేదు అన్నటువంటి ఇండికేషన్ అయితే ఉంది. ఎప్పుడు ఏదో రకమైనటువంటి మాట జారడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ఆమెను ఇక తప్పించడమే సరైంది. ఎందుకంటే 2.5 సంవత్సరాలు భరించారు. ఇంకా 2.5 సంవత్సరాలు ఇంకా ప్రభుత్వానికి గడువున్న నేపథ్యంలో ఒకవేళ రేపు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అటు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం చేయాలి? చిన్నారెడ్డి ఇప్పటికే స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. నేను సీఎం వచ్చిన తర్వాత కలుస్తాను, ఆయనతో నా సంజాయితీ ఇచ్చుకుంటాను, దాని తర్వాత నా యాక్షన్ ప్లాన్ ఉంటుందని చిన్నారెడ్డి చెప్పారు కాసేపటి క్రితమే. ఇప్పుడు కొండా సురేఖ కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే కొండా సురేఖ విషయంలో కూర్చొని మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఫైనల్ గా ఎందుకంటే చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖ స్వయంగా రేవంత్ రెడ్డి కలిసి సారీ చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే తప్ప ఇది ఇష్యూ తగ్గేలా లేదు. ఖచ్చితంగా ఒకవేళ అలాంటి సంజాయిషి ఇచ్చుకుంటుందా లేదా చూడాలి. ఎందుకంటే సుష్మిత నుంచి కొండా సురేఖకు ఏ రకమైనటువంటి వస్తుంది, కొండా మురళి నుంచి కొండా సురేఖకు ఏ రకమైనటువంటి ఒత్తిడి ఉందో చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సార్లు చెప్పుకుంటూ వస్తుంది. ఎందుకంటే నాకు సరైనటువంటి నిధులు లేవు, నాకు మంత్రివర్గంలో సరైనటువంటి స్థానం లేదని చాలా సందర్భంలో ఆమె అధిష్టానాన్ని కూడా కంప్లైంట్ చేసే వారికి వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి మాట్లాడినా కూడా ఆయన క్షమిస్తాడా లేదా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఒకవేళ కనుక రేపు పార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్గం సంబంధించినటువంటి కూర్పు మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అప్పుడు కనుక జరిగే అవకాశం ఉంటే కొండా సురేఖను తీసేసి ప్రత్యామ్నాయంగా మరికొరికి ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ గా జరిగే అవకాశం ఉంటుంది. అధిష్టానం కంప్లైంట్ వెళ్ళిన నేపథ్యంలో అధిష్టానం నుంచి సీఎం రేవంత్ రెడ్డికి పిసిసికి ఒక ఇండికేషన్ అయితే పంపుతుంది. రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ నుంచి ఒక ఇండికేషన్ వస్తుంది. దాని తర్వాత రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. రేవంత్ రెడ్డి నరేందర్ అంటే ఒకవేళ
తేదీ కొండా రాత్రికి సురేఖ ఆయన చేరుకుంటారు. నరేందర్, తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ కొండా సురేఖను బర్తరఫ్ చేసే అవకాశాలు కనుక ఉన్నట్లయితే ఇంకా 2 సీట్లు కూడా ఖాళీ ఉన్నాయి కదా, ఒకేసారి 3 కూడా ఫిల్ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే ఓన్లీ కొండా సురేఖ పదవి మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మొత్తం 18 మందికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు 2 ఖాళీలు ఉన్నాయి. కొండా సురేఖను కూడా తప్పిస్తే 3 ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక అప్పటిదాకా ఆమెను కంటిన్యూ చేసే అవకాశమే ఉంటుంది. పార్టీకి సంబంధించి మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఎక్స్పెన్షన్ విషయంలో జరిగే అవకాశం ఉంటే వచ్చే నెల రోజుల్లోనే జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కనుక ఈ నెల రోజుల్లో కనుక మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆ రెండింటితో పాటు కొండా సురేఖ ఖాళీని కూడా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా కొండా సురేఖను తప్పించడం తప్ప మరో మార్గం లేదని కూడా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి లీడర్లు గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. గతంలో కూడా గొడవైంది. అదే సమయంలో మొన్న రీసెంట్ గా మనం చూసాం, అక్కడ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు మరోసారి గెలిపించండి అని సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేసిన నేపథ్యంలో ఇది పెద్ద దుమారం రేగినటువంటి నేపథ్యం మనం చూసాం. కనుక ఇప్పుడున్నటువంటి రేవుడి ప్రకాష్ రెడ్డి స్థానంలో సుస్మిత ఎక్స్పెక్ట్ చేస్తుంది. అక్కడ సుస్మితకు టికెట్ కావాలని మొదటి నుంచి రేవంత్ రెడ్డిని కొండా సురేఖ ఒత్తిడి చేస్తున్న నేపథ్యం కూడా ఉంది. కానీ తర్వాత చూస్తున్నామని చెప్పిన నేపథ్యం, తర్వాత రేవుడి ప్రకాష్ రెడ్డి గెలిపించమని రేవంత్ రెడ్డి అనడం, ఇదంతా కూడా ఆ ఇష్యూకు పెద్దగా దారి తీసినట్టు నేపథ్యం ఉంది. ఫైనల్ గా మీరంటున్నట్టుగా సందీప్, వచ్చే కొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందనే చర్చ జరుగుతుంది. అందులో కొండా సురేఖను సైలెంట్ గా తప్పించడం, ఆమె స్థానంలో మరో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రిని చేయడం, మరో 2 ఖాళీలను కూడా భర్తీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకేసారి 3 భర్తీ వచ్చే నెల రోజులే జరిగే అవకాశం ఉంటుందనే సమాచారం. ఎందుకంటే టైం తక్కువగా ఉంది. ఈ 2 సంవత్సరాల్లోనే మొత్తం ముందుకు పోయే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.